సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హై వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా ఏపీ ఎలక్షన్స్ హడావిడి మాత్రం మామూలుగా లేదు. రిజల్ట్ కోసం చాలా మంది జనాలు వెయిట్ చేస్తున్నారు. అటు కూటమియా, ఇటు వైఎస్ఆర్సీపీ అని. కొంతమంది మాత్రం 50% కూటమి, 50% వైఎస్ఆర్సీపీ. బట్ ఈ రోజు నాతో పాటు ఉన్న వెస్ట్ రాయలసీమ ఎక్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ అనమాట, నగరూరు రాఘవేంద్రరావు గారు నాతో పాటు ఉన్నారు. లేట్ చేయకుండా సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం. హలో సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అండి. సార్, ఇక్కడ వెస్ట్ రాయలసీమ ఎక్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ అండ్ అలాగే ఇంకా మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్లో ఏరియా తరపున కార్యవర్గ సభ్యుని నేను. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాదంతా బిజినెస్ బ్యాక్గ్రౌండ్. నాన్నగారిది రియల్ ఎస్టేట్ అంతా కన్స్ట్రక్షన్స్. దాని తర్వాత అమ్మగారు 1999లో కార్పొరేటర్గా మా కర్నూలులో నరసింహారెడ్డినగర్లో గెలిచారు. సార్, ఇప్పుడు నాకు ఒక పెద్ద డౌట్ ఏంటి అంటే, ఖచ్చితంగా బిజినెస్ పీపుల్ అండ్ అలానే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎందుకని పొలిటికల్ వైపు ఎక్కువగా మక్కువ చూపిస్తారు? అంటే డబ్బు సంపాదన కోసమా, లేకపోతే రాజకీయంలోకి వస్తే దేన్నైనా పరిపాలించవచ్చు, దేన్నైనా సరే మన వరకు లాగొచ్చు అన్న ఉద్దేశంతో పాలిటిక్స్లోకి వస్తారా? రాజకీయాల్లో రావాలని అనేది కాదు, మెయిన్గా ఏమంటే మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. ఆల్మోస్ట్ ఎలక్షన్స్ అంతా అయిపోయింది. 50% కూటమి అంటున్నారు, 50% వైఎస్ఆర్సీపీ అంటున్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అఫ్కోర్స్ కూటమి అంటారు. నేను ఒకటి చెప్తాను మేడం, ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు దానిలో కీలకంగా వాళ్ళు ఏం అమలు చేస్తారు, ఏం డెవలప్మెంట్స్ చేస్తారు, ఆ డెవలప్మెంట్ చూసి అవతల వాళ్ళు ఓటేస్తారు. హై వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా ఏపీ ఎలక్షన్స్ హడావిడి మాత్రం మామూలుగా లేదు. రిజల్ట్ కోసం చాలా మంది జనాలు వెయిట్ చేస్తున్నారు. అటు కూటమియా, ఇటు వైఎస్ఆర్సీపీ అని. బట్ కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది అని చాలా మంది హోప్తో ఉన్నారు. కొంతమంది మాత్రం 50% కూటమి, 50% వైఎస్ఆర్సీపీ. బట్ ఈ రోజు నాతో పాటు ఉన్న వెస్ట్ రాయలసీమ ఎక్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ అనమాట, నగరూరు రాఘవేంద్రరావు గారు నాతో పాటు ఉన్నారు. లేట్ చేయకుండా సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అండి. సార్, ఇక్కడ వెస్ట్ రాయలసీమ ఎక్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ అండ్ అలాగే ఇంకా మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్లో ఏరియా తరపున కార్యవర్గ సభ్యుని నేను. అలాగే మొన్న జరిగిన ఎలక్షన్లలో కూడా కొద్దిగా అంటే నా పాత్ర అంటూ నేను కూడా పోషించాను. ఎలక్షన్లలో పోషించిన పాత్ర గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో అంటే అది పోషించిన పాత్ర గురించి కన్నా ముందు ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాదంతా బిజినెస్ బ్యాక్గ్రౌండ్. నాన్నగారిది రియల్ ఎస్టేట్ అంతా కన్స్ట్రక్షన్స్, సో ఫైనాన్స్ అది. దాని తర్వాత అమ్మగారు 1999లో కార్పొరేటర్గా మా కర్నూలులో నరసింహారెడ్డినగర్లో గెలిచారు. సో ఆ 5 years తర్వాత మళ్ళా తర్వాత వచ్చేసి అంటే కొద్దిగా రాజకీయ ప్రవేశంలో ఎంట్రీ అయినట్టు ఆ టైంలో. దాని తర్వాత మరి కంటిన్యూయేషన్గా మేము కూడా అంటే రాజకీయాల్లో ఒక సైడ్ బిజినెస్లో చూసుకుంటూ వచ్చాము. 2014 నాన్న కాలం అయిపోయిన తర్వాత ఎమర్జెన్సీగా కొద్దిగా మా అమ్మగారు మార్కెట్ యార్డ్ చైర్మన్ కర్నూలుకి అయ్యారు. దాని తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్లో మేము కూడా అంటే మా అమ్మతో సహాయంతో ఉన్నాము. అక్కడ ఉండి మంచి పనులు చేశాం కర్నూలు మార్కెట్ యార్డ్లో. అంటే ఇస్కాన్ని కర్నూలులో మార్కెట్ యార్డ్లో ప్రవేశపెట్టింది మా అమ్మ. ఇస్కాన్ని ఎందుకు ప్రవేశపెట్టిందంటే రైతులకి 10 రూపాయలు భోజనం అని చెప్పి దాన్ని 100% సక్సెస్ఫుల్గా చాలా కష్టపడి ఇంప్లిమెంట్ చేసింది. ఇదే భోజన వసతి కర్నూలు, ఎమ్గనూరు, ఆదోనిలో కూడా ప్రవేశపెట్టినట్టు దానికి. దాంతోపాటు ఇంతకుముందు మార్కెట్ యార్డ్లలో రైతులు విచ్చలవిడిగా అంటే అక్కడికి వచ్చిన ఉల్లిగడ్డ స్టాక్ని మొత్తం రోడ్ల మీద పరిచి దాన్ని కాటా వేస్తుంటారు. ఆ విధానం చాలా అంటే దానిలో మనం తొక్కడం ఎక్కువ ఉంటుంది. అంటే కాటా వేసేటప్పుడు కొద్దిగా తొక్కడం ఎక్కువ ఉంటుంది అంటే చల్లి దాని మీద. సో ఆ విధానంలో కూడా మార్పు తెచ్చి సంచులల్లోనే కాటా తీసుకొని వేసేటట్టు సెట్ చేశారు. అది కూడా మా అమ్మ ప్రత్యేకత, దాని మీద శ్రద్ధ తీసుకొని అలాంటివి గోడౌన్స్ తెప్పడం కానీ మార్కెట్ యార్డ్లలో రైతులకి సంబంధించినవి వ్యవస్థ ఏముందో కొద్దిగా మార్పులు చేసి అంటే ఒక మంచి వ్యవస్థని తీసుకొని వచ్చి అక్కడ దాన్ని సక్సెస్ చేయగలిగాము. దాని తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా అంటే మా అన్న ఎంఎస్ యూఎస్లో చేసి వచ్చాడు ఆయన కూడా. సో ఆయన కూడా వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తున్నాడు. నేను కూడా ఎంబీఏ చేసి ఇక్కడ బిజినెస్ చేస్తున్నాము. మా తమ్ముడు ఎండిడిఎం డాక్టర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు. సో మా వివిధ అంటే చదువులు అందరూ ఒక్కొక్కరు సెటిల్ అయ్యి అందరూ వ్యాపారంలోనే ఉన్నాము.
బట్ కొన్ని కారణాల వల్ల కొద్దిగా మేము కూడా బిజినెస్ నుంచి రాజకీయాలలో కూడా కొద్దిగా ట్యూన్ కావాల్సి వచ్చింది. సార్ ఇప్పుడు నాకు ఒక పెద్ద డౌట్ ఏంటి అంటే ఖచ్చితంగా బిజినెస్ పీపుల్ అండ్ అలానే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎందుకని పొలిటికల్ వైపు ఎక్కువగా మక్కువ చూపిస్తారు? అంటే డబ్బు సంపాదన కోసమా, లేకపోతే రాజకీయంలోకి వస్తే దేన్నైనా పరిపాలించవచ్చు, దేన్నైనా సరే మన వరకు లాగొచ్చు అన్న ఉద్దేశంతో పాలిటిక్స్లోకి వస్తారా? రాజకీయాల్లో రావాలని అనేది కాదు, మెయిన్గా ఏమంటే మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, బిజినెస్లో మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవతల అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఎక్స్ వస్తాడు, ఎక్స్ వచ్చినప్పుడు అతడు ఎమ్మెల్యేనో ఎంపీనో అవుతాడు, ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయకుండా వెళ్ళిపోవడం, మళ్ళీ కొత్త వారు రావడం, మళ్ళీ హామీలు వేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం, ఇలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా అసలు వీళ్ళు ఏంది ఇలా ఉన్నారు, కొద్దిగా మేము కూడా ఆ వైపు చూసి ఆ రాజకీయాలలో కొద్దిగా అడుగు పెడితే ఆ డెవలప్మెంట్స్ మేము బాధపడేవి మాకే తెలుసు కాబట్టి మేము దాన్ని రెక్టిఫై చేయగలము అనే ఉద్దేశంతో మనము ఒక అడుగు వెయ్యాల్సి వస్తుంది. బట్ అక్కడ పక్కా ఖచ్చితమైన మంచి వ్యక్తి ఉంటే ఆ చూపు చూడం. బట్ చెప్పి ఆ పనులు చేయకపోతే అందరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే మేము కొద్దిగా అంటే ఎడ్యుకేషన్గా ఉన్నప్పుడు ఆలోచిస్తాం, చదువులు చదివినప్పుడు మనం ఆలోచిస్తాము, ఇక్కడ ఇవి ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఈ డెవలప్మెంట్స్ ఉంటే బాగుంటుంది, కర్నూలుకి ఇవి వస్తే బాగుంటుంది, కర్నూలుకి ఇది వస్తే బాగుంటుంది, రోడ్స్ ఉంటే బాగుంటుంది, ఇవన్నీ ఆలోచిస్తుంటాము. సో మరి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎలక్షన్స్ అంతా అయిపోయింది, 50% కూటమి అంటున్నారు, 50% వైఎస్ఆర్సీపీ అంటున్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అఫ్కోర్స్ కూటమి అంటారు. నేను ఒకటి చెప్తాను మేడం, ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు దాంట్లో కీలకంగా వాళ్ళు ఏం అమలు చేస్తారు, ఏం డెవలప్మెంట్స్ చేస్తారో ఆ డెవలప్మెంట్ చూసి అవతల వాళ్ళు ఓటేస్తారు. జనరల్గా అది సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఒక ఉచిత హామీలు అనేది ఇస్తున్నారు. ఉచిత హామీలు ఇంట్లో డబ్బులు పడితే చాలు మాకు ఓట్లు పడతాయనే ఉద్దేశంతో పోయినప్పుడు ఏమవుతుందంటే మనం ఒక ఇండస్ట్రీ పెట్టినప్పుడు లేదా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినప్పుడు ఒక కర్నూలులోనే అనుకుందాం, మనకు ఒక 10,000 జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 జాబ్స్ క్రియేట్ అయినప్పుడు అదే ఇంట్లో వాళ్ళకి ఉచిత పథకాలు వచ్చేది 5 ఏళ్లలో వాళ్ళకు ఒక 4 లక్షల రూపాయలు సంపాదిస్తే, ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఒకరికి జాబ్ వచ్చినప్పుడు సంవత్సరానికి వాడు 12 నుంచి 18 లక్షల రూపాయలు జాబ్లో వాడు సంపాదిస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ వరకు అంటే ఇవన్నీ బంద్ చేసేసి డెవలప్మెంట్స్ కేవలం ఉచిత పథకాల మీద పోతే ప్రజలు చాలా ఇబ్బందుల్లో క్రియేట్ అవుతారు. అందులో వచ్చేసి తప్పులు అనేవి అన్ని గవర్నమెంట్లు చేసే కానీ ఇంత భయంకరమైన తప్పులు అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఒక కన్స్ట్రక్షన్స్లో చూసుకుంటే శాండ్ అనేది చాలా ముఖ్యం. శాండ్ అనేది బంద్ చేసి పడేసినారు టోటల్గా. ఫస్ట్ అంటే గవర్నమెంట్ రావడం శాండ్ అనేది బంద్ చేసేసారు. లిక్కర్ అనేది బంద్ చేసేసారు. లిక్కర్ అనేది మంచిది అంటే వాళ్ళు బంద్ చేయడం మంచి పనే, కానీ అక్కడ లిక్కర్ దాంట్లో వాళ్ళు వేరే కంపెనీలని అంటే లోకల్ కంపెనీలని తీసుకొని వచ్చి దాన్ని ఇంట్రడ్యూస్ చేసి అలాంటివి. ఎలక్ట్రిసిటీ బిల్స్ అయితే ఎంత దారుణంగా వచ్చాయంటే ఇంట్లో 1000 రూపాయలు అంటే 250 రూపాయలు 300 రూపాయలు బిల్స్ వచ్చేవి 2000, 3000, 4000. ఒకవేళ కంపెనీలకు 2000 వచ్చేవి 10,000 వచ్చేవి 20,000. ట్రాన్స్ఫార్మర్ ఎన్హాన్స్మెంట్ ఛార్జెస్ అంటారు, ఇదంటారు అదంటారు. ట్రాన్స్ఫార్మర్ కొనిక ఒక మధ్యతరగతి వాడైతే ఒక ట్రాన్స్ఫార్మర్ తెచ్చుకోనిక వాడికి 3 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు అయితే ఈరోజు 7 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక ఇంటికి 5 మీటర్లు ఉంటే ఇంతకుముందు 3 ఫేజ్ కనెక్షన్స్ వాళ్ళకి మామూలుగా ఒక 5 పోర్షన్లు కట్టించుకుంటే 5 3 ఫేజ్ కనెక్షన్స్ వస్తాయి. కానీ ఈరోజు 5 3 ఫేజ్ కనెక్షన్స్ వచ్చినాయంటే ట్రాన్స్ఫార్మర్ పెట్టించుకోవాలి. ఇలాంటివి 1 కాదు 2 కాదు చాలా ఇబ్బందులు క్రియేట్ చేయడము. అంటే మనకి బేసిక్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా చూస్తారు మన క్యాపిటల్ ఏముంది కర్నూలులో ఆంధ్రప్రదేశ్లో మన క్యాపిటల్ ఏముంది అని చూస్తారు. ఇతర దేశాల నుంచి సంబంధించిన వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల నుంచి సంబంధించిన వాళ్ళు కానీ దాని మీద అవగాహన లేకుండా ఒక 2-3 క్యాపిటల్ అని అనౌన్స్ చేయడము, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేకపోవడము, దాని మీద ఏదో అంటే ఒక వ్యక్తి తప్పు చేసినాడని మళ్ళీ ఈ వ్యక్తి కూడా తప్పు చేసుకుంటా పోతే అది రేపు పొద్దున మనకి ఎలా ఉంటుందంటే పక్కవాడు వేలు ఎత్తి చూపించి అసలు ఈ ఆంధ్రప్రదేశ్కి ముందు క్యాపిటల్ ఉందా చెప్పు, నా ఇన్వెస్ట్మెంట్స్ తానిక అనేది నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అసలు క్యాపిటల్ అనేది తెలియదు మాకి. ఎందుకంటే ఆల్రెడీ మనం మోసపోయినాం. ఎప్పుడు మనము ఎప్పుడు మనం రాష్ట్రం విడిపోయినామో అప్పుడు దాన్ని వదిలేసి వస్తేనే అక్కడి నుంచి మనకి ఏమి హామీలు లేకుండా వచ్చి మనం మోసపోయినాం. రెండోది ఏం జరుగుతుంది, ఆల్రెడీ మోసపోయిన రాష్ట్రాన్ని ఒక క్యాపిటల్ అని అనౌన్స్ చేసినారు, అక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ చేసినారు.
అంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఉండండి, ఇంకో గవర్నమెంట్ నుంచి ఇంకోరు ఉండండి, ఇంకో గవర్నమెంట్, కానీ ఒకసారి క్యాపిటల్ అనౌన్స్ చేసినాక వాళ్ళు కూడా ఎలా అనౌన్స్ చేశారంటే అటు వైజాగ్ నుంచి చూసుకుంటే ఇటు రాయలసీమ మూల వరకు చూసుకున్నారు. అట్లా వైజాగ్ నుంచి చూసుకుంటే అమరావతి అనే క్యాపిటల్ సెంటర్ అవుతుంది. ఇట్లా ఇటు సైడ్ నుంచి చూసుకుంటే రాయలసీమ నుంచి అమరావతి అనేది సెంటర్ అవుతుంది. అలాంటి ఏరియాలో క్యాపిటల్ పెడితే బాగుంటుంది అని వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు క్యాపిటల్ పెట్టారు. పెట్టినప్పుడు కూడా అపోజిషన్ గవర్నమెంట్ కూడా దానికి ఒప్పుకైంది, ఖచ్చితంగా క్యాపిటల్ అమరావతి అంటే ఓకే అని చెప్పి ఒప్పుకైంది. కానీ గవర్నమెంట్ ఫామ్ అయినాక నెక్స్ట్ వచ్చిన తర్వాత అంటే వాళ్ళ గవర్నమెంట్ వెళ్ళాక వైసీపీ ఎప్పుడు వచ్చిందో, వైసీపీ గవర్నమెంట్లో వచ్చినాక వాళ్ళు ఇన్ని వేల ఎకరాలు స్కామ్ చేశారు, అన్ని వేల ఎకరాలు స్కామ్ చేశారు అని చెప్పారు. స్కామ్ చేసినది అనేది కాదు ముఖ్యం, అక్కడ ప్రజలని ఒప్పించి చంద్రబాబు గారు వాళ్ళతో డెవలప్మెంట్ అనేది వాళ్ళకి చూపించి మీకు ఈ ప్లాట్లు ఇస్తాము అని అన్ని వేల ఎకరాలు సేకరించడం అనేది చాలా కష్టమైన పని. ఆ కష్టం పైన పని ఆయన సక్సెస్ చేశారు. అది సరే, ఇప్పుడు ఒక క్యాపిటల్ వచ్చింటుంది, క్యాపిటల్ వచ్చినప్పుడు కొన్ని ఎకరాలు ఆడ కొనడము అది తప్పులేని పని. ఇప్పుడు ఎందుకంటే ఏ నార్మల్ వ్యక్తి అయినా తన చేతుల్లో డబ్బు ఉందంటే ఎక్కడైనా పెరుగుతుందంటే అక్కడపై పెడతాడు. అది పెట్టినప్పుడు దాన్ని మీరు ఇన్వెస్ట్ చేయడం వేరు, స్కామ్ చేయడం వేరు కదా. అదే స్కామ్ అంటే వీళ్ళు అంటే ఏమవుతుందంటే మేడం, ఇప్పుడు ఒక పార్ట్నర్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు సపోజ్ నేనే అక్కడ పోయి ఇన్వెస్ట్ చేస్తుంటాను, నాతో పాటు ఒక 10 మంది ఇంట్రెస్ట్గా ఉంటారు, మేము కూడా ఇన్వెస్ట్ చేస్తాం నీతో పాటు అని అంటే 5 మంది వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు అక్కడ. ఎందుకంటే ఎక్కడ డెవలప్ అవుతుందో అక్కడ పోయి ఇన్వెస్ట్ చేయడమే అందరికీ అలవాటు. అది మేము ఇక్కడ డెవలప్ చేస్తున్నామంటే అక్కడ పోయి ఇన్వెస్ట్ చేస్తారు. అది తప్పు. అది డెవలప్మెంట్లో ఆ బాధ్యత. అది అంటే చాలామంది వచ్చి జనాలు వాళ్ళ కాడ ఉన్న డబ్బు తీసుకొని వచ్చి అక్కడ పెడతారు. అది దాంట్లో నాకు తెలిసి తప్పైతే ఏం లేదు. అది కావాలంటే స్కామ్ చేయడం తప్పలేదంటారు. స్కామ్ కాదు, స్కామ్ అన్నారు దాన్ని అంటున్నాను. డెవలప్మెంట్లో ఉన్నప్పుడు ఒక ఏరియాని దాంట్లో తెచ్చి డబ్బు అంటే వేరే వాళ్ళు కూడా అక్కడ పెట్టడం అనేది తప్పు లేదు అని చెప్తున్నాను. ఇప్పుడు రైతుల నుంచి ఇప్పించుకునేది వాళ్ళు స్కామ్ అన్నారు కదా, డెవలప్మెంట్ చూపించే మీకు ఇంత రేషియో వస్తుంది మేము డెవలప్ చేస్తా అనే దాన్ని అలా కూడా డెవలప్మెంట్ చూపించలేదు కదా. అదే మేడం, ఇప్పుడు ఒక క్యాపిటల్ అనేది కట్టడం అంటే అంత ఆషమాషి విషయం కాదు. ఆల్రెడీ హైకోర్టు కట్టారు, సెక్రటరియట్ కట్టారు, తర్వాత రన్నింగ్లో ఉన్న సెక్రటరియట్ ఉంది, హైకోర్టులో కూడా రన్నింగ్లో ఉంది. అన్ని అపార్ట్మెంట్స్ కూడా అప్పటికప్పుడే డెవలప్ అవుతున్నాయి. అంటే టైం లేదనమాట. ఈ 5 ఏళ్లలో మనం కట్టించి అంటే క్యాపిటల్ అనౌన్స్ తెచ్చి కట్టించి అక్కడ రోడ్స్ వేసి కనెక్టివిటీ పెంచి అన్ని విధాలుగా దాన్ని డెవలప్మెంట్ చేయాలి కదా. అది ఇట్ టేక్స్ టైం. అంటే ఆయన టైం తీసుకున్నాడు, ఒక 5 ఏళ్ళు టైం అయిపోయింది, డెవలప్మెంట్ జరిగింది. జీరో డెవలప్మెంట్ అనేది చాలా తప్పు. ఎందుకంటే మేము సొంతంగా వెళ్ళి చూసాం, అక్కడ చూసినప్పుడు డెవలప్మెంట్ జరిగింది. అదే ఆల్టర్నేట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఏం చెప్పారు, మేము పోలవరం ఈ టైంలో కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఎక్కడ కంప్లీట్ చేశారు? మీరు చేయలేరు, మేము 2 ఏళ్లలో చేసి చూపిస్తామని అందరు చిటికలు వేశారు. కానీ ఒక్కరు కూడా ఇంతవరకు పోలవరంని కూడా ముందుకు తీసుకోలేదు. అలానే డెవలప్మెంట్ అనేది అంత స్పీడ్గా కాదు. ఎందుకంటే రాష్ట్రానికి నీకు డబ్బు లేదు అసలు. ఇక్కడ నీకు ఏదో విధంగా ప్రజలకు నచ్చజెప్పి మేము డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఇది తీసుకున్నారు, బాధ్యత తీసుకొని ముందు పోతున్నారు. దాన్ని నెక్స్ట్ వచ్చిన వాళ్ళు అదే క్యాపిటల్ని కంటిన్యూ చేస్తే ఎప్పటికైనా అది ఇమ్మీడియట్గా అంటే ఈ 5 years అనవసరంగా ఆ క్యాపిటల్ అనేది డెవలప్మెంట్ లేకుండా ఆగిపోయింది. నువ్వు ఇక్కడున్న క్యాపిటల్ తీసుకుపోయి విశాఖపట్నంలో పెడుతున్నావు. విశాఖపట్నంలో పెడితే రాయలసీమ వాళ్ళు విశాఖపట్నం ఎప్పుడు పోతాం? అసలు ఇక్కడ నుంచి మాకి రోడ్సే లేవు సరిగా అమరావతికి. అలాంటిది ఇంకా విశాఖపట్నం పోవాలంటే మేము ఎక్కడి నుంచి లేదు మా లాంటి వాళ్ళు ఒకసారి 2 సార్లు ఫ్లైట్లలో పోతారు, 3వసారి ఫ్లైట్ క్యాన్సిల్ కావచ్చు, 4వసారి అంటే మా టైంకి ఆ ఫ్లైట్కి కుదరకపోవచ్చు. అంటే కర్నూలులో ఎయిర్పోర్ట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు టైంలో ఎయిర్పోర్ట్ తెచ్చారు వాళ్ళు, బీజేపీ గవర్నమెంట్తో మాట్లాడి ఇక్కడ కొన్ని డెవలప్మెంట్స్ తెచ్చారు. ఈరోజు చూసుకుంటే అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క ఇండస్ట్రీ రాలేదు, ఒక్క డెవలప్మెంట్ జరగలేదు అనేది 5 ఏళ్లలో అది ప్రజలకి సూటిగా తగిలిన ఒక ప్రశ్న. అది ఆ ప్రశ్నలో వీళ్ళు ఎంతున్నా ఏం చెప్తున్నారు అంటే, మేము ఫ్రీ పథకాలు ఇంటికి ఇచ్చాము, నా పథకము మీ ఇంటికి అందితే నాకు ఓటేయండి అన్నారు. మీ పథకం అనేది మీరైనా ఇస్తారు ఉచిత పథకాలు, లేదా అంటే ఇంకో గవర్నమెంట్ అయినా ఉచిత పథకాలు ఇస్తుంది. ఉచిత పథకాలు ఇంటికి అందడం కాదు, మనకి ఇండస్ట్రియల్ పరంగా కానీ, సాఫ్ట్వేర్ పరంగా కానీ, తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కానీ, తర్వాత హాస్పిటల్స్ పరంగా కానీ మన ఊరు ఏ విధంగా డెవలప్ అయ్యింది, మనకి ఎంత బిజినెస్ జరుగుతుంది అక్కడ అని ఆలోచిస్తారు. కానీ ఈరోజు చాలామంది బిల్డర్సు కానీ, రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యక్తులు కానీ, చిన్న చిన్న ఇండస్ట్రీస్ చేసుకునేటోళ్ళు కానీ అసలు వీళ్ళ పాలసీస్కి చాలా ఇబ్బంది పడి నరకయాత్ర ఈ 5 ఏళ్ళు అనుభవించారు. అదైతే షూర్. అది ఎందుకంటారు?
అదే చెప్తున్నాను కదా ఇప్పుడు కన్స్ట్రక్షన్స్లో అంటే టీడీపీ ప్రభుత్వం ఉంటే రియల్ ఎస్టేట్ అంతా బాగుండేది అంటారా? అదే ఒక విజన్ ఉంటుంది ఎవరికైనా. టీడీపీ ప్రభుత్వం అన్నాంలేండి, అదే చెప్తున్నా. కూటమితో అంటే ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ కూటమి కలవకపోయి ఉంటే మీరు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు కాబట్టి ఇన్ కేస్ కనుక టీడీపీ వచ్చిండుంటే అదే నేను చెప్తున్నా. చంద్రబాబు నాయుడు చేసినాడని నేను చెప్పడంలే. అంటే చంద్రబాబు నాయుడు తెచ్చిన దాన్ని నెక్స్ట్ గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేయాలి. అది వీళ్ళు వచ్చి ఒకటి పెడితే నేను వచ్చి అది వద్దు అంటాను, మరి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి ఇది వద్దు మళ్ళీ మాకు ఇంకోటి కావాలి అంటే అది ఇంకా అంటే దాన్ని ఎండ్లెస్ ప్రాసెస్ అంటారు. అంటే ఈ క్యాపిటల్ అనేది లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్కి ఎవరు వస్తారు ముందరికి? ఇప్పుడు మనం ఏ దేశంలో ఉన్నా కానీ, ఇప్పుడు సపోజ్ నన్ను వచ్చి నేను ఏదో యూఎస్లో ఉన్నాను, ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటున్నాను, నాకు ఒక కంపెనీ ఉంది, మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి అని అడుగుతారు. ఎక్కడ పెట్టాలి అని అడుగుతాను నేను. అప్పుడు వైజాగ్లో పెట్టాలనా, కర్నూలులో పెట్టాలనా, లేకపోతే అమరావతిలో పెట్టాలనా అని అడుగుతాను. అదే మనకు స్పెసిఫైడ్గా మనం అమరావతి క్యాపిటల్ని అదే కంటిన్యూషన్గా నువ్వు డెవలప్ చేసుకో, నువ్వు 10 మందికి ఉపాధి అందించు. నీకు ఇంకా సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా ఇండస్ట్రీలు పెట్టాలనుకుంటే అమరావతిలో తెచ్చి పెట్టండి. నీకు ఇంకా బిజినెస్కి సంబంధించినవి ఏదన్నా ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజెస్ ఇంకా ఏదన్నా రావాలంటే అమరావతిలో తెచ్చి పెట్టాను. నువ్వు పోయి ఇంకా పుష్ చేయాలని, అంటే ఒక గవర్నమెంట్ తర్వాత ఇంకో గవర్నమెంట్ సీఎం అయినప్పుడు నువ్వు పోయి పుష్ చేసి ఇంకా కంపెనీస్ని తీసుకురావాలి. అంతేగాని నాకు ఇది వద్దు నేను ఇంకోటి పోయి డెవలప్ చేస్తా అంటే అది ఆ రోజు నువ్వు చెప్పకూడదు. అంటే నువ్వు లీడర్ ఉన్నప్పుడు ఆ రోజు నేను కంటిన్యూ చేస్తాను నా క్యాపిటల్ అనేది నువ్వు ఒప్పుకోకూడదు అప్పుడు. కానీ నువ్వు ఒప్పుకున్నాక వచ్చి మరి నాకు వద్దు ఇది అని నెక్స్ట్ చేంజ్ చేస్తే అది ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేస్తుంది. అది ఇప్పుడు వైజాగ్ క్రియేట్ చేసినారు వీళ్ళు. ఒకవేళ ఇప్పుడు కల్లా వైజాగ్ క్యాపిటల్ అయిపోయింటే ఇప్పుడు వీళ్ళు వచ్చి మరి మాకు మళ్ళీ అమరావతి క్యాపిటల్ అంటే ఇంకా ఆ ప్రశ్నలకి నేను సమాధానం చెప్తున్నాను. అంటే ఒకటి క్రియేట్ అయినాక దాని మీద నువ్వు డెవలప్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళాలి, కానీ దాన్ని డివేట్ చేసుకుంటా ప్రజలకి ఒక అపనమ్మకాన్ని సృష్టించి ముందరకు పోకూడదని చెప్తున్నాను. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ కూటమి వచ్చింది అనుకోండి, కర్నూలు ఏ విధంగా డెవలప్ చేయాలని మీరు అనుకుంటున్నారు? కర్నూలు నిజంగా చాలా బ్యాక్వర్డ్గా ఉంది ఇప్పుడు ఏరియా. టైర్ 1 టైర్ 2 సిటీ కూడా కాదు, ఇది టైర్ 3 టైర్ 4లో కూడా వేసుకోవచ్చు. ఎప్పుడు మాకు నంద్యాల డివైడ్ అయిందో కర్నూలు చాలా ఎకనామిక్గా చాలా వెనుకబడిన ప్రాంతం అయిపోయింది. ఎందుకంటే మంచి గుళ్ళు గోపురాలకు సంబంధించినవి ఒక వ్యవస్థ అంటే అగ్రికల్చర్ కానీ వాటర్ రిసోర్స్ కానీ అంతా మాకు నంద్యాల జిల్లా కింద వచ్చిన ఊర్లకు వెళ్ళిపోయింది. కర్నూలులో ఉండేది ఓన్లీ కర్నూలు, యమునూరు, ఆదోని. ఇంకా ఏరియాస్ ఇవన్నీ ఎలా ఉన్నాయంటే చాలా డ్రాట్ ఏరియాస్. యాక్చువల్గా ఇన్కమ్ వచ్చే ఏరియాస్ అన్నీ నంద్యాలకు వెళ్ళిపోయినాయి, ఇన్కమ్ రాని ఏరియాస్ అన్నీ కర్నూలులో వదిలిపెట్టారు. ఇక్కడ ఇంకా ఇండస్ట్రియల్ పరంగా చూసుకుంటే ఒక ఆల్కలీస్ తప్ప కర్నూలులో అంటే నాకు తెలిసి ఎక్కడ కూడా అంత పెద్ద ఇండస్ట్రీలు లేవు. ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా ఏవి లేవు. ఒకసారి ఏంటంటే మనకి ఐఐటి వచ్చింది, ఇక్కడ ఉంది. డిఆర్డిఓ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, అది వర్క్ అది కూడా జరుగుతుంది. తర్వాత ఎయిర్పోర్ట్ ఇచ్చిన అంటే పోయినసారి టీడీపీ గవర్నమెంట్లో ఎయిర్పోర్ట్ కూడా ఇచ్చారు. ఈ విధంగా కొన్ని సెటప్ అయినా కానీ నీకు సంపాదన పరంగా ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఇచ్చినావు, ఎయిర్పోర్ట్లో పోతే మనం 10 మంది కూడా ఉండరు. ఆడ ఫ్లైట్లో కూర్చునేటప్పుడు 10 మంది కూడా లేకపోతే అప్పుడు ఏమనుకోలే, ఫ్లైట్ క్యాన్సిల్ అనే చేయొచ్చు, ఫ్లైట్ ఇక్కడ జరగదు అని. ఎందుకు అది రాదు అసలు? నీకు ఫ్లైట్లో కూర్చునే కెపాసిటీ కూడా ఎందుకు పెరగకుంటుంది అంటే బిజినెస్ లేదు ఈ ఊర్లో. బిజినెస్ రావాలంటే ఇండస్ట్రీస్తో పాటు అన్ని సెక్టార్లుగా ఇక్కడ డెవలప్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక భూమిలో ఒక రాయి తీసి సిమెంట్ పరిశ్రమ తీసుకొస్తున్నామని అవుతుంది. అంటే సిమెంట్కే పరిమితమైన ఇండస్ట్రీస్ కాదు ఇక్కడ అన్నీ. అంటే ఎడ్యుకేషన్కి సంబంధించినవి కానీ, ఇండస్ట్రియల్కి సంబంధించినవి కానీ, లేదా మోటార్కి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్లో కియా వచ్చి ఎంత సంచలనమైందో అలాంటిది ఒక్కటన్నా కర్నూలుకి రావాలని కోరుకుంటున్నాం ఇక్కడ. సో వివిధ కారణాలు కావచ్చు కర్నూలులో తీసుకురాకుండా కారణాలు, కానీ ఆ రోజు గవర్నమెంట్ ఖచ్చితంగా కియా తెచ్చి ఆడ పెట్టింది కదా, అక్కడ పెట్టినది ఇక్కడ ఎందుకు రాకుంటున్నది అనేది మాకు ఒక ప్రశ్న. ఈసారి వచ్చే అంటే కూటమి గెలుస్తే ఈసారి ఖచ్చితంగా నా వంతు కృషి చేసి ఖచ్చితంగా కర్నూలుకి పారిశ్రామికంగా కానీ లేదా ఎడ్యుకేషన్కి సంబంధించినది కానీ లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు కొత్తగా కర్నూలు టు సూరత్ రోడ్డు ఒకటి వర్క్ జరుగుతుంది. అంటే సూరత్ అనేది దేనికి ఫేమస్ యాక్చువల్గా అంటే డైమండ్స్ దానికి ఫేమస్. అది దాంతోపాటు టెక్స్టైల్కి ఫేమస్. అలాంటి ఫ్యాక్టరీలు మనం తెచ్చి దీనికి అనుకూలంగా చేసుకుంటే అప్పుడు మనకి ఈజీ ఉంటుంది అనమాట. టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ అనేవి మనం చూస్తాము, పుట్టపర్తిలో కూడా ఉన్నాయి
టెక్స్టైల్ ఫ్యాక్టరీస్. అలాంటి ఫ్యాక్టరీలు ఇక్కడ తేవచ్చు మనం. అంటే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం తేకుంటున్నారా, ఎందుకు కర్నూలుని డెవలప్ చేయకుంటున్నారా అనేది ఒక ప్రశ్న. ఈసారి ఖచ్చితంగా కూటమి గెలిస్తే 100కి 100% అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, మన చంద్రబాబు గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ వాళ్ళ సమక్షంలో ఖచ్చితంగా కర్నూలు అయితే నా వంతు నేను అభివృద్ధి ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? అంటే చాలామంది అభిమానులకి అతను హీరోగానే ఇష్టం, పొలిటికల్గా కాకుండా. అంటే ఆయన హీరో సినిమాలలో హీరో కన్నా నిజ జీవితంలో ఆయన పెద్ద హీరో యాక్చువల్గా. కొంతమంది రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అనుకుంటాం, కొంతమంది రాజకీయాల్లోకి వస్తే వద్దులే వీళ్ళు ఎందుకు వచ్చినారా అనుకుంటాం. కానీ పవన్ కళ్యాణ్ అనే వాళ్ళు రాజకీయాల్లో రావడము, ఆ రోజు ఎన్టీఆర్ ఎలా వచ్చాడో ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా అలా వచ్చి ప్రజలకి ఒక ఇది చూపిస్తున్నాడు, ఒక దారి. ఏంది అంటే ఈ పాలన చాలా భయంకరమైన పాలన జరుగుతుంది, ఈ పాలన నుంచి మనం విముక్తి కావాలి. విముక్తి కావాలి అంటే ఒక శక్తి సరిపోద్ది దానికి, ఒక కూటమిగా ఏర్పడి అప్పుడు ఆ శక్తి సరిపోతే ఇలాంటి రాక్షస పాలనని అంతమంది వచ్చు అనే విధానంతో ఆయన పోయినాడు, ఈరోజు సక్సెస్ అయినాడు. రేపు ఖచ్చితంగా కూటమి గెలవబోతుంది. ఇన్ కేస్ కూటమి వస్తే ఆ క్రెడిట్ అంతా మన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేస్తారా? ఎందుకు అంటే ఈరోజు ఇంత జనాభా వచ్చింది అంటే బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. అంటే అతని అభిమానులే ఆల్మోస్ట్ 75% ఉన్నారు. టీడీపీ కానివ్వచ్చు అండ్ అలానే బీజేపీ కానీ అక్కడ జనాలు ఎవరు కనిపించట్లేదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రమే కనిపిస్తున్నారు. వాళ్ళు మాత్రమే కూటమిని గెలిపిస్తారు అనే ఛాన్సెస్ ఉందంటారా? ఒక మాట చెప్తాం మేడం, మనిషిని నమ్ముతారు. అది ఎంతవరకు నమ్ముతారంటే చూస్తారు, ఆయన పేషెన్స్ని కూడా చూస్తారు. పోయినసారి ఒక సీట్ వచ్చింది, ఇంకా ఉండడు పవన్ కళ్యాణ్. అటు పోయినసారి నిలవన్నాడు, గెలవలేదు, ఇంకా ఉండడు పవన్ కళ్యాణ్ అనుకున్నాడు. కానీ అంటే వేరే వాళ్ళు 11th ఇయర్ జర్నీ అంటే నేను అలాంటి వాడిని కాదు, నేను మీకోసమే ఉన్నాను, నేను మీ గెలుపులో భాగమవుతాను అనేది జనాలకు చూపిస్తున్నాడు ఆయన. రియల్ ఫ్యాక్ట్గా చూసుకుంటే ఈరోజు మొత్తం పవన్ కళ్యాణ్ క్రెడిట్ 100% ఉందాడ. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ అనేటోడే ఈరోజు వచ్చి నిలబడి అటు బీజేపీని కానీ ఇటు టీడీపీని కానీ కలుపుకొని నేను ముందర పోతాను, మన ఓట్ డీవియేషన్ జరగకూడదు, జరిగిందంటే మళ్ళీ ఈ రాక్షస పాలన అనేది వస్తుంది, ఖచ్చితంగా మనం కూటమితోనే పోవాలి అనే నినాదంతోనే పవన్ కళ్యాణ్ గారు దీంట్లో సక్సెస్ అయినారు, ఖచ్చితంగా చూపించినారు కూడా. అయితే ఇప్పుడు కూటమి గెలిచింది అంటే క్రెడిట్ కోస్ట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ లేదు మేడం. నేనేం చెప్తానంటే మాకు కూడా ఎంతో ఆనందమైన విషయం ఏంటంటే కరెక్ట్ టయానికి పురంధేశ్వరి గారు మాకి బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలయ్యారు. సో ఆమె పాలన ఎలా ఉందంటే రాష్ట్రంలో అంటే నేను ఎప్పుడైతే చూడలేదు, అంటే నేను వచ్చినప్పటి నుంచి ఊపైతే చూడలేదు. ఆమె కూడా చాలా కష్టపడ్డము. తర్వాత వచ్చేసి మేడం అంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎలా పోవాలి, మనం ఎలా అంటే రేపు పొద్దున్న సక్సెస్ కావాలి అని ఆమె కూడా రాత్రింబవళ్ళు కష్టపడి, అంటే ఎన్టీఆర్ కూతురుగా అనే కాదు ఆమెకంటూ ఒక ప్రత్యేకత ఉంది. షీఈ్ ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ అండ్ ఇంతకుముందు గవర్నమెంట్లో కూడా చాలా మంచి పాలన కూడా అందించింది ఆమె. సార్ నాకు చిన్న డౌట్, పురంధేశ్వరి గారి రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫాదర్ అంతా కూడా టీడీపీ. అవును. అలాంటిది పురంధేశ్వరి గారు టీడీపీని వదిలేసి బీజేపీలోకి వచ్చారు అంటే టీడీపీ పరిపాలన బాగాలేదనా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి సూటబుల్ కాదా, అంటే ఈ పరిపాలన ప్రాపర్గా లేకపోవడం వల్లే ఆవిడ బీజేపీలోకి వచ్చారా? ఇప్పుడు ఒక ఇంట్లో 3 ఉంటారు మేడం. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే తీసుకోండి, అంటే అదే నేను చెప్తాను. సొంత తండ్రి పాలన కూడా నచ్చక కొడుకులు కూడా చేంజ్ అవుతారు. అంటే అది ఒకరి మీద అభిమానంతో పోతారు. అంటే వరకు అలాగా తండ్రి పాలన ఇష్టం లేక కొడుకు ఎక్కడ చేంజ్ అయింది అసలు నేను చెప్తాను మేడం. యాక్చువల్గా జరిగింది ఏంటంటే నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఒక శక్తి అయినాడు. ఆయన పరిపాలన విధానం ఎలా ఉందంటే ఈరోజు అందరూ అతనికి ఆకర్షితులైపోయినారు. అంటే అయస్కాంతం ఎలానో అలా ఆయనకి అట్రాక్ట్ అయిపోయినారు అందరూ. ఎందుకు అంటే అది అడిగిన ప్రతి ఒక్కరు సమాధానం ఇస్తారు. ఎందుకంటే మనం ప్రతిదానికి మనం మోసుకొని రాకూడదు. నేనే కాదు, అది బయట పోయి నరేంద్ర మోడీ గారి పాలన ఎలా ఉందంటే అద్భుతంగా ఉంది అని చెప్తారు. మనం ఎన్నడూ చూడని పాలన, ఎప్పుడు చూడని పాలన ఈరోజు మనం చూస్తున్నాం. అంటే దేశము ఎంత సుభిక్షంగా ఉంది, ఎంత సంరక్షణలో ఉంది,
ఎంత డెవలప్మెంట్లో ఉంది అనేది మనం ఈరోజు చూస్తున్నాం. ఏ స్టేజ్లో ఉంది ఈరోజు భారతదేశం అనేది కూడా మనం చూస్తున్నాం. మన భారతదేశాన్ని ఏ స్టేజ్లో తెచ్చాడు, ఈరోజు ఏ పొజిషన్లో పెట్టాడని కూడా మనకు తెలుసు. ఈరోజు నరేంద్ర మోడీ గారి పాలన, అలాంటి పాలనలో ఒక ఫేస్ని ఒక అట్రాక్షన్ని చూసింది మేడం. ఆ అట్రాక్షన్ కూడా అట్రాక్ట్ అయింటుంది అంతే. ఇది బాగలేదని ఆమె వెళ్ళలేదు, అది ఇంకా నచ్చి ఆమె వెళ్ళింది. అంటే మీరు అనుగుణంగా చెప్తున్నారు అక్కడ. లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అంతే కదా. ఇప్పుడు అన్నదమ్ముల్లో ముగ్గురు ఉంటాం. నాకు నరేంద్ర మోడీ గారు అంటే ఇష్టం, బీజేపీ అంటే ఇష్టం. సో నేను బీజేపీకి ఫ్యాను, సో నేను బీజేపీతోనే ఉంటాను. ఆడ మా అన్న చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వైసీపీకి ఫ్యాను, ఆయన ఉంటాడు. నాకైతే నాకు ఎవరు నచ్చేది అనేది ఇంపార్టెంట్. నాకు ఆడ బీజేపీ పాలన నచ్చింది, నరేంద్ర మోడీ గారు నచ్చారు. అందుకే నేను అక్కడ అట్రాక్ట్ అయ్యి అక్కడ ఉన్నాను నేను. అంతేగాని వీళ్ళని కాదని వీళ్ళను లేను నేను. బట్ ఏంటంటే ఒకరికి ఆ పాలన నచ్చి అలాంటి పాలనలోనే నేను ఉండాలి అనుకుంటారు. అంతేగాని ఒక విధంగా ఆ లైన్ అనేది క్యారీ అనేది ఎప్పుడు కాదు. అదే లైన్ అనేది ఎవర్ గ్రీన్ అనేది ఎప్పుడు కాదు. ఒక కాంగ్రెస్ మాత్రమే ఆ లైన్ అనేది ఫాలో అయ్యి 24 గంటలు మా పాలన అనేది కంటిన్యూ ఉండాలి, ఆ గాంధీ కుటుంబం అనేది కంటిన్యూ ఉండాలి, దేశం ఏమైనా కానీ మా గాంధీ కుటుంబమే ఉండాలి అనేది ఒక హస్తం గుర్తున్న పార్టీకే కానీ ఎవరికీ అది లేదు దేశం. సార్ మరి కర్నూలులో ఎవరు గెలుస్తారంటారు మీ ఒపీనియన్? కర్నూలులో కూటమికి సంబంధించిన అభ్యర్థి ఖచ్చితంగా గెలవబోతున్నాడు. 100కి 100% అది రాసి పెట్టుకోండి కూడా. పేరు టీజీ భరత్ గెలవబోతున్నాడు. టీజీ భరత్ గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తాడు. ఓకే. అంటే ఆల్మోస్ట్ 10 ఎమ్మెల్యేస్ అండ్ 6 ఎంపీ క్యాండిడేట్స్ ఉన్నారు కదా సార్. మరి మోడీ గారు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు, 400 సీట్లు కూడా అక్కడ పక్కా అంటున్నారు. మరి టీడీపీలో ఈ 10 ఎమ్మెల్యేస్ అండ్ 6 ఎంపీస్ పక్కా అంటారా? ఇప్పుడు మొత్తం 16 అంటే ఒక 10 మంది ఎమ్మెల్యేలు 6 మంది ఎంపీలు ఉన్నప్పుడు మొత్తం 16 మావే అని మనం ఎక్కడ కూడా చెప్పలేము. ఎందుకంటే ఆ సర్టన్ కండిషన్స్, ఆ ఏరియాస్ ఎట్లున్నాయి, ఆ ప్రభావితం ఎట్లున్నాయి, ఆ తర్వాత దాంట్లో ఈ ఎలక్షన్లో మనకు తెలిసి డబ్బు విపరీతంగా ఫ్లో అయింది, కొట్టుకోవడాలు విపరీతంగా జరిగినాయి, అంటే భయాందోళనలు సృష్టించినారు. అలాంటి వాతావరణంలో ఎక్కువ శాతము కూటమే గెలవబోతుంది అనేది ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మాకు 10 ఎమ్మెల్యేలు ఇచ్చినారు, దానిలో ఎక్కువ శాతం ఖచ్చితంగా మేము ఆల్మోస్ట్ ఖచ్చితంగా 6 to 8 అయితే మేము కొట్టగలుగుతాము. ఈ 6 ఎంపీలలో కూడా ఖచ్చితంగా 4 వరకు మేము కొట్టగలుగుతాం, అదైతే 100% షూర్. ఓకే. సో మరి ఇప్పుడు ఇక్కడ ఇద్దరు సీఎంలు కూటమి అంటే మరి ఇద్దరు సీఎంలు మిక్స్ అయినట్టే కదా. ఇన్ కేస్ కూటమి గెలిస్తే మరి సీఎం చంద్రబాబు నాయుడు గారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు? గెలిచినాక వాళ్ళు కూర్చొని డిసైడ్ చేసుకుంటారు మనం. ఎందుకంటే ఇలాంటి పదాలు మనకి ఎలా ఉంటే చాలా కన్ఫ్యూజన్లో క్రియేట్ చేసి అవతల మైండ్ కూడా డివేట్ చేయకూడదు మనం. వాళ్ళు ఫస్ట్ కూటమి 100% గెలుస్తుంది, గెలిచి వచ్చినాక పరిపాలననే ఏ ముఖ్యమంత్రి అయితే అంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆ పరిపాలన సక్రమంగా చేయగలుగుతారు, ఎవరు డెవలప్మెంట్స్ బాగా చేయగలుగుతారు, ఎవరు దీన్ని ఒక విజన్ ఉన్న వ్యక్తి ఎవరు అనేది వాళ్ళు కూర్చొని డిసైడ్ చేసుకొని ఖచ్చితంగా దాన్ని ఎవరైనా కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అందరు కలిసి. కూటమి అనేది ఉంది అంటే ఏమని అర్థం, ఎవరైనా సరే అందరు కలిసే స్టాండ్ తీసుకుంటారని అర్థం. సార్ కర్నూలు అయితే కూటమి వస్తే కర్నూలుని ఇంత బాగా డెవలప్ చేస్తాననేది చాలా క్లియర్గా చెప్పారు. ఆ ప్రామిస్ని అయితే నిలబెట్టుకోండి. అండ్ మీ ఏరియాని ఇంకా ఇంతకన్నా బాగా చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో అయినా సరే పక్కా ఓ మంచి లీడర్ అవుతారు. ఖచ్చితంగా మేడం, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం, నమస్తే.